మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ఇరుముడి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో పాటు భక్తిభావంతో కూడిన ఎమోషన్స్ తో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ మ్యూజికల్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ అయ్యప్ప స్వామి నేపథ్యంలో సాగే 2 భక్తి పాటలను కంపోజ్ చేశారట. ఈ 2 పాటలు సినిమాలో కథను మలుపు తిప్పే సందర్భంలో ఎంతో కీలకంగా ఉంటాయని తెలుస్తుంది. ఇందులో ఒకటి ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే అయ్యప్ప స్వామి సాంగ్ బంగారు పల్లకి కాగా, మరో కొత్త ట్యూన్ మామూలుగా ఉండదని టాక్. ఈ సినిమాలో రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్ కు భిన్నంగా ఒక కూతురి కోసం వ్యసనాలను వదిలి అయ్యప్ప మాల ధరించే ఎమోషనల్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా దర్శకుడు శివ నిర్వాణ ఎంతో హార్ట్ టచింగ్ గా విజువలైజ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 21న ప్రపంచ వ్యాప్తంగా ఇరుముడిని థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.